హాయ్ వ్యూవర్స్, తమిళనాడు గవర్నమెంట్ తెలుగు 11th స్టాండర్డ్ 11వ తరగతి తెలుగు చూస్తున్నాము. ఆంధ్ర ప్రశస్తి అనేటువంటి పాఠాన్ని పద్య భాగాన్ని చూస్తూ ఉన్నాము. ఈ యొక్క క్రీస్తు పూర్వమే పురుడు పోసుకున్నటువంటి తెలుగు భాష, అంటే పురుడు పోసుకోవడం అంటే బిడ్డని కనడం అనమాట. తెలుగు భాష 6వ శతాబ్దానికి తొలి వచన శాసనంగా వెలువడినటువంటి భాష కాబట్టి క్రీస్తు శకము 9వ శతాబ్దానికి పద్య శాసనంగా అవతరించింది. ఎక్కువగా పద్యాలని ఎక్కువగా రచించారనమాట ఆ కాలంలో. రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు భారతాంధ్రీకరణకు పూనుకున్నటువంటి నన్నయ్య ఆంధ్ర మహాభారతంలోని తెలుగు భాష అమరత్వాన్ని సంతరించుకుంది. ఈయన వచ్చేసి ఏం చేశారంటే సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని ఈయన తెలుగులోకి అనువదించడం జరిగింది. అనంతరము శివకవుల దేశీయ ఛందస్సు ద్విపదాలతో తిక్కన తెలుగు నుడికారపు సొగసులతో నాటకీయతను సంతరించుకుంది. ఎర్రన తొలి ప్రబంధ లక్షణాలతో మెరుగులు దిద్దుకొని శ్రీనాథుని చాటువులతో రమణీయతను సంతరించుకొని కృష్ణరాయని అష్టదిగ్గజ ప్రబంధ మణిమాయ హారములో ఇమిడిపోయి పద కవుల కీర్తనలలో ఎదిగి రఘునాథుని యక్షగానాల విందులలో ఓలలాడినటువంటి తెలుగు ఆధునిక సాహిత్యంలో అనేక కొంగ్రొత్త సాహితీ ప్రక్రియల్లో వెలుగొందుతూ వాంగ్మయములో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. అంటే ఆ కాలంలోనే ఎక్కువగా వచ్చేసి నాటకాలకు కావచ్చు, లేదా పద్యాలు ఎక్కువగా, తర్వాత గ్రామరు, తర్వాత గ్రామర్ అంటే వ్యాకరణము, ఎక్కువగా ఛందస్సుతో కూడినటువంటి వ్యాకరణము, పద్యాల్లో సొగసుతో కూడినటువంటి అలంకరణలతో కూడినటువంటి పద్యాలను ఎన్నో రచించారనమాట, సంతరించుకుంది. ఆ తర్వాత కృష్ణదేవరాయని యొక్క కాలంలో కూడా వచ్చేసి ఈ యొక్క కవిత్వాలు అనేటువంటిది బాగా డెవలప్ అయింది. దేశ భాషలందు తెలుగు లెస్స, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్, సుందర తెలుగు అని తెలుగు భాషను ఎంతోమంది పొగిడారు. సో ఈ పాఠ్యభాగంలో వివిధ కవులు తెలుగును స్తుతించినటువంటి పద్యాలను పొందుపరచడం జరిగింది. వారు తెలుగును ఏ విధంగా కీర్తించారో ఈ పద్యాల ద్వారా తెలుసుకుంటారు. ఇక్కడ మొట్టమొదటి పద్యము జననుత కృష్ణ ద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ దెనుగున రచయింపు మదిగదీయుక్తి మెయిన్ నన్నయ్య రచించినటువంటి ఈ యొక్క పద్యం వచ్చేసి, ఈ యొక్క పద్యంలో ఏం చెప్పారంటే, జనుల చేత కీర్తించబడేటువంటి ఓ నన్నయ్య కవి వ్యాసముని చేత చెప్పబడినటువంటి ఈ యొక్క మహాభారతము, దాని యొక్క అర్థాన్ని అందరికీ అర్థమయ్యేటట్లు అధికమైనటువంటి బుద్ధి సంపద అలరారగా తెలుగు భాషలో రాయము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ యొక్క మహాభారతాన్ని రాజరాజ నరేంద్రుడు వచ్చేసి చెప్పడంతో ఈయన నన్నయ్య కవి వచ్చేసి సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించడం జరిగింది. ఈ యొక్క పద్యము కంఠస్థ పద్యము. సారమతీం కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థ యుక్తిలో నారసి మేలున నితరులక్షర రమ్యత నాదరింప నానారు చిరార్థ సూక్తినిది నన్నయ్య భట్టు తెనుంగునన్ మహాభారత సంహితా రచన బంధురుడయ్యే తంబుగన్. నన్నయ్య ఇక్కడ కవిశ్రేష్ఠులు ప్రసక్తమైనటువంటి బుద్ధితో ప్రసాద గుణముతో కూడినటువంటి కథలందు కవిత్వమందును కళ మనోహరాలైనటువంటి అర్థాలతో కూడినటువంటి బాగుగా పరిశీలించి మేలుని ప్రశంసించగా సామాన్యులు వీణులకు విందై ఆ యొక్క వాళ్ళు రచించినటువంటి అక్షరాల కూర్పులలోని సౌందర్యాన్ని మెచ్చుకోగా హృదయమైనటువంటి అర్థాలతో కూడినటువంటి వివిధ సుభాషితాలకు అనేక రకాలైనటువంటి రమణీయార్థమైనటువంటి ప్రతిపాదకాలైనటువంటి సుందర కవితాభివ్యక్తులకు నిదానమైనటువంటి నన్నయ్య భట్టు లోకానికి శ్రేయస్సు కలిగేటట్టు మహాభారతం అనేటువంటి వేదాన్ని రచించడం వల్ల నన్నయ్య లోకానికి ప్రీతిపాత్రుడయ్యాడు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. ఆ యొక్క అందము అంటే రచించడం మటుకే కాకపో సామాన్యులకు కూడా వచ్చేసి అర్థమయ్యేటువంటి రీతిగా ఆయన రచించడం అనేటువంటిది జరిగిందనమాట. సో ఈ యొక్క వేదాన్ని రచించడం వల్ల లోకానికి ప్రీతిపాత్రుడయ్యాడు నన్నయ్య. మునుమార్గ కవితలోకంబున వెలియగా దేశి కవిత బుట్టించి దెనుంగు నిలిపి రంధ్ర విషయం బునజన జాలుక్య రాజు మొదలగా బలువురు నన్నే చోడుడు అనేటువంటి వ్యక్తి రచించారనమాట. ఇక్కడ మొదట ఛందోబద్ధమైనటువంటి మార్గ కవిత సాహిత్యములో లోకంలో పుట్టింది.
తరువాత చాళుక్య రాజులు మున్నగు వారు దేశ కవితను తెలుగును ఆదరించి అభివృద్ధి పరిచారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వచ్చేసి నన్నయ్య వచ్చేసి అక్షరాల సౌందర్యాన్ని మెచ్చుకున్నాడు. తర్వాత అంటే అక్షరాలను వచ్చేసి పొందుపరిచి చాలా అర్థమయ్యేటువంటి రీతిలో రాశాడనమాట. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ అనేకమైనటువంటి చాళుక్య రాజులు వచ్చేసి మున్నగు వారు దేశ కవితను తెలుగును ఆదరించి అభివృద్ధి చేశారు అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. తెలుగు భాష వినిర్మింప దివురుట ఎరయ భవ్య పురుషార్థ తరుపక్వ ఫలముగాదే దీనికెడ నియ్యకుని వేట్కనూని కృతి పతిత్వమద్దించి వచ్చిది తిక్క శర్మ. తిక్కన రచించాడనమాట. తిక్కన ఏం చెప్తున్నాడు? ఓ తిక్కన, తెలుగు భాషలో భారతము రాయడానికి పూనుకోవడం అనేటువంటి ఎటువంటిదంటే పురుషార్థం అనేటువంటి చెట్టుకు పండిన పండు వంటిది. అంటే పండుని కోసి ప్రజలందరికీ పంచాలన్నమాట. నీ ప్రయత్నము నా మనసుకు ఎంతో నచ్చింది. ఇందుకు నేనెంతో కుతూహలపడి నీ కృతి పతిత్వాన్ని కోరి వచ్చాను అని సాక్షాత్తు హరిహరనాథుడే తనను అడిగి కృతి పొందాడని. కృతి అంటే ఈ యొక్క రాసినటువంటి పత్రాలన్నమాట. వాటిని పొందారు అని చెప్పేటువంటి పద్యంలో తిక్కన ఆంధ్రాభిమానము వ్యక్తమవుతూ ఉంది ఈ యొక్క పద్యం ద్వారా. తెలుగు మాటల నంగ వలదు వేదముల కొలదియ కాజూడుడి నెట్టి లనిన బాటి తూమునకును బాటియౌ నేని బాటింప సోలయు బాటియ కాదే పాల్కురికి సోమన అనేటువంటి ఆయన రచించారు. పొగుడుతూ ఉన్నారనమాట. తెలుగు భాషని పొగుడుతూ ఉన్నారు. ఎన్నో సంస్కృత గ్రంథాలు రాసినటువంటి నిన్ను తెలుగులో ప్రబంధము రాయమని ఇక్కడ 5వ పద్యము. తెలుగు మాటలని తేలికగా చూడవద్దు, వేదాల వలె గౌరవంగా చూడండి. అంటే తెలుగు మాటలను వచ్చేసి తేలిగ్గా చూడవద్దు, వేదాలని ఎలా గౌరవిస్తామో ఆ విధంగానే మనం వచ్చేసి వాటిని చూడండి అంటున్నారనమాట. అది ఎలాగంటే పరిమాణము తూము అంటే 4 కుంచాల సాధనముతో సమానమైనటువంటి చిన్న సోల కూడా గొప్పదే అవుతుంది కూడా కదా. సో వేదాలని చదివితే మనకు ఎంత తెలివితేటలు పెరుగుతాయో ఆ విధంగా వచ్చేసి తెలుగుని కూడా వచ్చేసి గౌరవించండి అని చెప్తున్నారనమాట. పోల్కిరికి సోమన అనేటువంటి ఆయన. తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లబుండు తెలుగుకండ ఎల్ల నృపులు గొలవ నెరగనే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ శ్రీకృష్ణదేవరాయలు చెప్పారనమాట. ఈయన ఏం చెప్తున్నాడు? ఎన్నో సంస్కృత గ్రంథాలు రాసినటువంటి నిన్ను తెలుగులో ప్రబంధము రాయమని చెప్పానని అనుకోవద్దు. ఎందుకనగా నేను నివసించి ఉన్నటువంటి దేశము తెలుగు దేశము. నేను తెలుగు వల్లభుడను. సకల సామంత రాజులు సేవిస్తుండగా నీవు సకల దేశ భాషలను మాట్లాడటము లేదా సమస్త దేశ భాషలను తెలుగే కదా. చక్కని భాష, మేలైనది, తెలుగు భాషలందు తెలుగు లెస్స అని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణురాయలతో చెప్పారనమాట. ఈ విధంగా వచ్చేసి ఈ విషయము తన ఆముక్తమూల్యద గ్రంథంలో శ్రీకృష్ణదేవరాయలు చెప్పారనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగు అనేకమైనటువంటి గ్రంథాలు వచ్చేసి తెలుగులో ఎందుకు రాయకూడదు? సో మిగతా భాషల్లో రాసేదానికన్నా మిగతా భాషల్లో వచ్చేసి పిలిపించుకున్నట్టుగా మనము కొన్ని వాటిల్లో చూసుంటాము. ఈ యొక్క మిగతా భాషల్లో మనం వచ్చేసి రాద్దాము, మిగతా భాషల వాళ్ళతో కూడా రాయిపిద్దాము అన్నటువంటి ఉద్దేశంతో. కానీ తెలుగు భాష వచ్చేసి మనకు గొప్పతనాన్ని గురించి ఇక్కడ మనకు దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ శ్రీకృష్ణదేవరాయలు వచ్చేసి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలతో చెప్పారంట. అందువల్ల వచ్చేసి ఈయన ఆముక్తమూల్యద అనేటువంటి ఆయన రచించినటువంటి గ్రంథములో చెప్పడం జరిగింది తెలుగు గొప్పతనాన్ని గురించి. కమ్మని తెల్లటంచు నుడికారపు సొంపుల నీ విశాల విశ్వమ్మున దీని బోలిన వచస్సు నభస్సుమ మంచు వేయహో వాక్యముల్ల నేను మెచ్చుటయు కాదు రసజ్ఞులు దారులెల్ల కండమ్ముల మెచ్చిరిచ్చిరి వినమ్రతమై గౌరవం పుటారతుల్. తుమ్మలపల్లి సీతారామమూర్తి చౌదరి రచించారనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే కమ్మని తెలుగని నుడికారపు సొంపులతో ఈ విశాల ప్రపంచంలో తెలుగు వంటి భాష మరొకటి ఆకాశం
పుష్పం వలె లేని విషయమని, అంటే అన్ని భాషలలో అది గొప్పదైనటువంటి భాష అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. 1000 వాక్యాల్లో నేను మెచ్చుకోవడమే కాదు, రసజ్ఞులు ఉదారులు అన్ని ఖండాల్లోనూ మెచ్చుకున్నారు, కర్పూరపు హారతులు వినయంగా సమర్పించారు అంటూ ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. వరి ఊర్న పావనాంబస్త రంగోద్వేగ గౌతమి గంభీర గమనమునకు అలంపురి నందనారామ విభ్రాజి మల్లోభ ఫలరాజ మధుర రుచికి ఆంధ్రుడు మార సమాయుక్త పరిపూతతుంగా పయస్సు మాధుర్యమునకు కండో శర్కర జాతి కరూర గోక్షీర ద్రాక్షాదియుత రామరసమునకు అమృత నిశ్యంది పల్లకీలాదమునకును రాగిని దివ్య సమ్మోహరావమునకు తేనెతేట నవకంపు సోనలకును సాటయగు మా తెనుగు భాషామ తల్లి సురవరం ప్రతాప్ రెడ్డి గారు రచించారు. భాష యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఉన్నారనమాట. శ్రేష్టమైనటువంటి మా తెలుగు భాష నిండిన పవిత్రమైనటువంటి నీటి కెరటాల గొప్ప వేగము కల గోదావరి నది యొక్క గంభీరపు నడకను సాటి వస్తుంది. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క ఆంధ్రాలో ఉన్నటువంటి అనేకమైన నదుల గురించి కూడా చెప్తూ ఉన్నారనమాట. ఏ విధంగా అయితే వచ్చేసి నీటి కెరటాలు గోదావరి నది యొక్క గంభీరపు నడకను సాటి వస్తుంది. తర్వాత ఈ భాష ఆలంపూరులోని నందనోద్యానము నందలి ప్రకాశించే శ్రేష్టమైనటువంటి ఫలాల తీయని రుచికి సాటి వస్తుంది. అంటే ఆలంపూర్లో ఉన్నటువంటి ఉద్యానవనంలో ఉన్నటువంటి పండ్లతో కూడా పోల్చారనమాట ఆ యొక్క భాషను. పవిత్రమైనటువంటి తుంగభద్రా జలాల మాధుర్యానికి పటిక బెల్లము, జాజికాయ, ఖర్జూరము, ఆవుపాలు, ద్రాక్ష మొదలైనవి సాటి వస్తుంది. ఆ మాధుర్యం వచ్చేసి ఏ విధంగా అంటే వీటినన్నింటినీ కలిపితే ఎటువంటి స్వీట్ అనేటువంటిది వస్తుందో అటువంటి తీయనైనటువంటిది మా యొక్క తెలుగు భాష. వాటితో కూడినటువంటి రామరసానికి సాటి అవుతుంది. అమృతమును ప్రవహింపచేసే వీణ యొక్క ఆహ్లాదానికి సాటి వస్తుంది. మనకు రామనామము వచ్చేసి ఆ యొక్క విన సొంపుగా ఉండేటువంటి రామనామము. తర్వాత వచ్చేసి అదేవిధంగా వచ్చేసి అమృతమును ప్రవహించేటువంటి వీణ యొక్క మాధుర్యం, అంటే వీణని వాయించినప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క ఆహ్లాదం అనేటువంటిది సాటి వస్తుంది. రాగిణి అనేటువంటి సంగీత రాగం యొక్క సమ్మోహనమైనటువంటి ధ్వనిక సాటి వస్తుంది. ఈ విధంగా వచ్చేసి అనేకమైనటువంటి వాయిద్యాలను వాయించేటప్పుడు ఎటువంటి సంగీతమైనటువంటి స్వరాలు అనేటువంటి వస్తుందో అటువంటి ఇదనమాట తెలుగు తెలుగు అనేటువంటిది. తేటల కొత్త వర్షానికి సాటి వస్తుంది అని చెప్తూ ఉన్నారన్నమాట. అంటే తేనె అనేటువంటిది ఎంత తీయగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది మన యొక్క తెలుగు భాష. పాలమీగడ కన్నా పాయసాన్నము కన్నా తీయనైనది మన తెలుగు భాష. పంచదార కన్నా పనస తొనల కన్నా తీయనైనది మన తెలుగు భాష. జుంటు తేనెల కన్నా జున్ను ముక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష. తీయ మామిడి కన్నా తీపులన్నిటి కన్నా తీయనైనది మన తెలుగు భాష. తెలుగు భాషలో పుట్టుటే దివ్యవరము. తెలుగు తల్లిని ఎదలోన తలచుకొంచు పూజ్య భావము తను వెళ్ళ పులకరింప. అంజలింతము రండి ఓ అమ్మలారా, అంజలింతము రండి ఓ అయ్యలారా అంటూ డాక్టర్ మీగడ రామలింగ స్వామి గారు రచించారన్నమాట. ఇప్పుడు కొన్ని మనకు తీయనైనటువంటి పదార్థాలు మనము ఉంటాయన్నమాట. పాలమీగడ కంటే పాలమీగడ ఎంత తీయగా ఉంటుందో, పాయసాన్నము కంటే పాయసము ఎంత తీయగా ఉంటుందో, పంచదార అంటే చక్కెర కన్నా ఎంత తీయగా ఉంటుందో, పనస తొనలు మంచి మధురమైనటువంటిది, అంటే మంచి తీయనైనటువంటిది వాటికన్నా మధురమైనటువంటిది మన తెలుగు భాష. జుంటు తేనెల కంటే ఆ యొక్క తేనెల వంటి తెలుగు భాష. జున్ను ముక్కలు ఏ విధంగా అయితే తీగా ఉంటుందో, తీయ మామిడి కంటే తీపులన్నిటికంటే తీయనైనది, అంటే అన్నీ ఏ తీపి వచ్చేసి పనికిరాదు అటువంటిది మన యొక్క తెలుగు భాష. మన తెలుగు భాష అటువంటి తెలుగు భాషలో పుట్టడం మన యొక్క గొప్ప వరము. ఓ అమ్మలారా అయ్యలారా పూజ్యభావముతో తనులెల్ల పులకరించగా మనసుల్లో తెలుగు తల్లిని తలుచుకుంటూ నమస్కరిద్దాం రండి అంటూ ఇక్కడ అనేకమైనటువంటి కవులు వచ్చేసి తెలుగు తల్లిని ఏ విధముగా ప్రశంసించారు అనేటువంటిది ఈ యొక్క పద్య భాగంలో మనం చూసాము. అర్థాలు వచ్చేసి కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు అనమాట.
దీయుక్తి బుద్ధి లోనారసి లోపల బాగుగా పరిశీలించి సంహిత వేదము సారమతిన్ ప్రశస్తమైనటువంటి బుద్ధితో తివురుట ప్రయత్నించడము పక్వ పండిన వినిర్మింపన్ సరికొత్త రచన అన్నట్లుగా రచన చేయడానికి మార్గ కవిత లక్షణబద్ధంగా చెప్పబడినటువంటి కవిత వినమ్రత వినయము తూము 4 కంచాల తూము కొలత సాధనం అనమాట. అంటే 4 కంచాలు అంటే వాటిని లెక్కించడం అనమాట. తర్వాత వచ్చేసి లెస్స అంటే మేలైనటువంటిది, వచస్సు అంటే మాట, నభస్సుమము అంటే ఆకాశ పుష్పము, గోక్షీరము అంటే ఆవు పాలు, అమృతము అంటే సుధా, అమృతము అంటే సుధా అని చెప్తాం అనమాట ఆ మీనింగు. గౌతమి గోదావరి నది.